దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఉన్నందుకే ప్రభా కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభా గడిచిన 11 మాసాలు కూడా మీరు కాపాడి భద్రపరిచారు. 12వ మాసంలో కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతూ వచ్చినందుకే మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, బలవంతులు ప్రభా నా తండ్రి ఇది నాకు చూడలేదు, కానీ నన్నైతే సజీవ లెక్కలో ఉంచినారు. మీ బిడ్డలైన వారిలో మరొకసారి ప్రభా మీ బిడ్డలతో కూడా చేరి మిమ్మల్ని స్థుతించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి మరొకసారి ప్రభా మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇతర స్త్రీల కూడికగా ప్రభా నీ సన్నిధిలో చేరుస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి. వచ్చిన మీ బిడ్డలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయా పనులకు వెళ్తూ వచ్చారు ప్రభా, అయితే వారి యొక్క పనులు కూడా సకాలంగా ముగించుకొని నీ సన్నిధికి రావడానికి ఆశ కలిగి ఆసక్తితో ఆకలితో ప్రభా నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు ప్రభా నీ ఇంట్లో తృప్తిపరచబడడానికి జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు కనుక ప్రభా మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏది అవసరమో ప్రభా ఆ మాటలు మీరు అందించండి, కృప చూపించండి, వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, పురికొలుపు దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి. పాడే పాటల ద్వారా నేను స్తుతించి నేను గణపరచడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యం కొరకే ప్రభా నిలబడిచిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీరే ధైర్యపరచండి, బలపరచండి. తన జీవితంలో మీరు చేసిన మేలులు ప్రభాని నా మహిమాతమే చెప్పడానికి కూడా సహాయం చేయండి. వినేవారికి మేలు కలిగించండి ప్రభా. పురికలు పడ్డాన్ని కృప చూపించండి. ఆత్మీయంగా మేలు క్షేమం పొందడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా కూడా ప్రభా మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తూ నిలబడుతున్న అవసరాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను కూడా మీ ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నా సొంత మాటలు కాదు, నా సొంత ఆలోచన కాదు ప్రభా. నన్ను మీ మాటలు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయి. జ్ఞానంతో నింపండి ప్రభా. కృప చూపించండి. నాతో మాతో మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అటు బలహీనరాల్ని చేతగాని బట్టి దాన్ని ప్రభా అని ప్రజల మధ్య నిలబడటానికి ఏమాత్రం యోగ్యురాలు కాదు ప్రభా. కనికరించండి, కృప చూపించండి. నా మహిమార్థమే బలపరచమని, కృప చూపించమని, నా నోటి మీ మాటల నుంచి మీరే సహాయం చేయమని మీ కొందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 123. La
పాట సంఖ్య 192. అన్ని పాటలు కూడా పాత పాటలతో అయితే 787 పాత పాటలు. నా ప్రియుడా సావే రాజువే
ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి, మోకరించండి. ప్రార్థన చేస్తాం. కృపా ప్రేమ గల తండ్రి, చెంగల దేవ, ఈ బంగారు పాలన కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా స్థితించడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. మీ కొందనాలు చెల్లిస్తున్నాం. సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సహాయించి రావాల్సిన వారిని తీసుకురండి, ఇప్పుడు చూపించండి. మీ కొందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు, సేవకులకు వందనాలు, మీ అందరికి వందనాలు. సాక్ష్యం అంటే కొంచెం భయంగా ఉంటుంది మనకి, ఎవరికైనా, నాకే కాదు. సాక్ష్యం ఎందుకంటే అంటే ఏం చెప్పాలి అయ్యి అనే కాదు, సన్నిధిలో నుంచోని జనంలో నుంచోని మనం సాక్ష్యం చెప్పలేము. భయపడతా ఉంటాం, మన గుండె కొట్టుకుంటా ఉంటాం. ఇంకా 7 అవుతుందా, 7:30 అవుతుంది, భయంగా. అంటే దేవుడు మాట్లాడుతుంది, కాకపోతే చెప్పు ఏం కాదు. ఈ సాక్ష్యం ఎందుకంటే సాక్ష్యం కిషోర్ అని వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. సాక్ష్యం అంటే పద్దాక చెప్పేది కాదమ్మా, నువ్వు ఎలా రక్షించబడ్డావు, నన్ను ఎట్లా రక్షించాలో చెప్పేదే సాక్ష్యం అని చెప్పి అక్కగారు తీర్మానం చేశారు. ఒక 3 వారాలు 4 వారాలు అవుతుంది సాక్ష్యం చెప్పాలి. స్త్రీల కూడి కంటే దేవుడు చేసిన మేలు సాక్ష్యం చెప్పాలని. దేవుడు రక్షించుకున్న పెద్ద సాక్షి. నేను 2002లో మొదట అల్లూరు వచ్చాను. అప్పుడే మన గుడి ప్రతిష్ట 2002. అయితే మా ఊరు వెళ్ళిపోయాయి, మైలవారం వెళ్ళిన 2003, 2004లో అంటే ఆ 2 సంవత్సరాలు పెళ్ళైనా 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. 2004లో వాగ్దానం ఇచ్చింది, మొట్టమొదటి వాగ్దానం ఇచ్చింది. నీ బంధువుల ఎదుట నువ్వు తిరిగి వెళ్ళమని యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. సకుమారుడు యాకోబు ఇచ్చిన వాగ్దానం, నీ బంధువుల ఎదుట నువ్వు తిరిగి వెళ్ళమని వాగ్దానం ఇచ్చింది. జనవరి మనం 1వ తారీఖే వాగ్దానం తీసుకుంటాం, జనవరి 2 ఆ సంవత్సరమే ఫిబ్రవరి నెలలో అల్లూరు వచ్చింది. ఫిబ్రవరి 2014, 2004, 2005, 2006, 2007, ఆ 3 సంవత్సరాలు కూడా నేను సన్నిధికి వెళ్తున్నా కానీ బాప్తిజం తీసుకోవడం. చిన్ననాటి నుండే నేను మందిరానికి వెళ్ళేదాన్ని. మన అమ్మాయి అన్నయ్య గారు వారితే అంత వయసు నుండే మందిరానికి వెళ్ళేదాన్ని. కాకపోతే మన సంఘం కాదు కాబట్టి పాటలు పాడటం, వాడటం, సాపలేయడం అవన్నీ పరిచయం చేశాను. అంటే తెలియదు మనం ఆ వయసులో ఏం తెలిసింది తెలియదు. చిన్ననాటి నుండే దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని. ఇంకా 2007లో ఇక వాగ్దానం ఇచ్చింది దేవుడు, నీ కుడి చేతికి పట్టుకుంటున్నానని వాగ్దానం ఇచ్చింది. ఆ సంవత్సరమే బాప్తీసం 2007 ఏప్రిల్ 8వ తారీఖు బాప్తీసం తీసుకున్నాం. ఇక అప్పటి నుండి 2017 వరకు కూడా బాప్తీసం తీసుకున్నా కానీ కొత్తలో ఎలా జీవించాలో, ఏం చేయాలి, ఎట్లా పాటించాలి, అట్లా ప్రార్థించాలి అని మనకు తెలియదు. కొత్తలో తెలియదు, ఎవరికి తెలియదు. అట్ట 17 సంవత్సరాలు, అదే 2017 వరకు గడిచిపోయింది. 2017లో నాకు అపాయం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది. చిక్కులు చికాకులు. ఎందుకంటే కొంచెం అంటే దేవుళ్ళు ఉండేదాన్ని, ఎంత ప్రార్థన చేసేదాన్ని 3ంటికి లేచి 4ంటికి కానీ 5ంటికి కానీ లేచి ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసే వాళ్ళకే ఎక్కువ కష్టాలు పడుతుంది దేవుడు అని. ఈ మాటలన్నీ మనకేం అప్పుడేం తెలియదు. బాప్తీసం తీసుకున్న 4-5 సంవత్సరాలు కూడా ఎట్లా జీవించాలి, దేవుళ్ళు ఎలా నీతికి జీవించాలని కూడా తెలియదు మనకి. అది ఎవరో గ్రహించేది ఎవరు అంటే బాగా తెలిసిన వాళ్ళు, దేవుళ్ళు మెదిగిన వాళ్ళకే తెలిసిద్ది. సంవత్సరానికి 2 సంవత్సరాలకి దేవునికి ఇష్టడుగా ఎట్లా జీవించాలో తెలిసిద్ది. ఆ సంవత్సరాలు 17 సంవత్సరాలు కూడా నేను ఎంతగానో తెలియకోకుండా ప్రార్థించేదాన్ని, ప్రార్థనకు వచ్చేదాన్ని, ఆరాధించేదాన్ని, వాళ్ళలో చేయవేసేదాన్ని, అవన్నీ చేసేదాన్ని. ఆ మరణాపాయం వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చింది, 2016లో ఇచ్చింది. విశ్వాసములకు ఆస్పాదం కలుగుగా నువ్వు ధైర్యముగా ఉండు అని వాగ్దానం ఇచ్చింది. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం
ఇస్సాకునిస్తానని, కుమారునిస్తానని, కుమారునిచ్చి నెరవేర్చే వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడు. విశ్వాసమునికి ఆస్పాదం కలుగుగా నీవు ధైర్యంగా అంటే ముందే చెప్పిన అన్నమాట. నీకు కష్టం వచ్చింది, నువ్వు ధైర్యంగా ఉండాలని. 2017లో నాకు గాలిపడి అట్ట అయిపోయింది. అయ్యేసరికి టైటస్ అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తే బైబిల్ కూడా ఇసిరేసి అన్నయ్య గారిని కూడా తిట్టానంట. ఇంకా తీసుకుని ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. ఇక 2018లో వ్యర్థుడు నీ మధ్య ఉండక వాడు బొత్తిగా నాశనం అయిపోదు. ఇక 2017 కాలం నుంచి ఇంకా బలపడ్డాం, ప్రార్థనలు బలపడ్డాం, దేవుని అడగ అవన్నీ బాగానే ఉంది. ఈ సంవత్సరం 2021 సంవత్సరం కుమారుడు ద్వారా కొంచెం ఏదో చికాకు వచ్చింది. అయినప్పుడు కూడా ఈ సంవత్సరం వాగ్దానం కూడా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి ఉంటుందని అపోస్తులు పౌలు శిష్యులకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు శిష్యులకు చెప్పే వాగ్దానం మాట చెప్పింది. ఏ మాట అంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందుతారు, మీరు అవిశ్వాసం పడతామంటే శక్తిని పొందుతారని అపోస్తుల కార్యం మొదటి నుండి అంతా చదివాను. అది ఎందుకు ఇచ్చిన వాగ్దానం శిష్యుల గురించే ఇచ్చేది. మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందని వాగ్దానం ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరం ఎంతో వాగ్దానం ఇచ్చింది. కుటుంబ వాగ్దానం కూడా ఇచ్చింది. ఆయన మీ శత్రువులు వెళ్ళగొట్టి ఉన్నాడని వాగ్దానం ఇచ్చింది. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. చిన్ననాటి నుండి నేను ఎంతో దేవుని నమ్ముకో అంటే వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని, ఆయన నిలువేంటో తెలుసుకోలేదు. నేను శుక్రవారం 2017 నుంచి శుక్రవారం ఉపవాసం ప్రార్థించేదాన్ని, ఇంట్లోనే స్నానం చేసి ప్రార్థించేదాన్ని. కాబట్టి దేవుడు మాట్లాడేది, వద్దమ్మా నువ్వు ఇంట్లో చేసుకోవద్దు, నువ్వు చేస్తే నేను వినను అని చెప్పింది. అందుకే నా ప్రభావ ఈ యొక్క అపాయం నుంచి కుమారుడు గారు కుటుంబంలో ఆయన 3 నెలలుగా వచ్చి మందిరంలో ప్రార్థించేదాన్ని. దేవుడు మాట్లాడతాం. రాత్రి కూడా కీర్తన 9:9 మాట్లాడుతూ వచ్చింది. దేవుడు ప్రభా నేను అలా చెప్పాలి సాక్ష్యం నువ్వు చేసిన నేను నాకు ఎన్నో ఉన్నాయి ప్రభా. నా చిన్ననాటి నుండి ఎన్నో మేలు చేస్తా, వివాహం పట్ల కానీ ప్రభా, బ్రతుకు పట్ల కానీ ఎన్నో మేలు చేస్తా. కానీ ప్రభా ఎందుకో కుటుంబంలో చిక్కులు చికాకులు నాకు తెలియదు. నేనేమని చెప్పాను ప్రభా, నాకు ఏ మేలు చేసుమని చెప్పాను అని ఆ ఒక్క మాట అనుకున్నా. రాత్రి మాట్లాడేది కీర్తన 9:9 మాట్లాడు ఒకసారి సార్. అడిగిన వారికి వారి మహాదుర్గమును ఆపత్కాలంలో వారి మహాదుర్గమును చూశారు. రాత్రి మాట్లాడింది దేవుడు. ఆపత్కాలంలో ఎంతకాలం ఆదరించే దేవుడు మన దేవుడు. చిన్ననాటి నుండి కూడా నేను ఏ కష్టాలు ఏమీ పడలేదు. కానీ ఈ సంవత్సరం ఏమో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఇచ్చి పెద్ద కుమారుడు గురించి ప్రార్థన చేయండి. సంఘమంతా ప్రార్థించినప్పుడు సరసాలు రద్దలని పేదను విడిపించిన దేవుడు, పౌలు శీలను విడిపించిన దేవుడు మన గొప్ప దేవుడు. కాకపోతే చిన్న గర్భిణి మనసులో ఏదో వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మన తండ్రి. కానీ ఎందుకు జరగట్లేదని అనుకుంటా ఉన్నాను. ఒక చిన్న సందేహం అంతే. కుమారుడికి ఇచ్చిన వాగ్దానం నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తానని వాగ్దానం ఇచ్చింది. బ్లెస్లీ గారు అలా భర్త గారు అభిషేక్ ఆంటీ మీరేం భయపడద్దు, అది ఆ వాగ్దానం సేవకు పిలుచుకునే వాగ్దానం అని ఇచ్చింది. చిన్ననాటి నుండి ఎంత దేవుడికి ఏదైనా మొట్టమొదటి ఈటి ఇష్టం అంటే తెలియని వయసులో దేవుడికి మొట్టమొదట ఇవ్వాలని అని వింటామన్నాం కదా వాక్యం. పువ్వులు పూస్తే చెట్లకి ఆ ఫోటో దగ్గర పెట్టేదాన్ని ఫస్ట్. అంటే దేవుడికి ఇవ్వడం అని ఆ ఒక్క మాట తెలిసేది. అంటే దేవుడికి పువ్వులు ఇవ్వడం పెట్టుకోవడం ఇష్టం లేదు. కాకపోతే మొట్టమొదటి దేవుడికి ఇవ్వాలి అనే మాట ఆ ఒక్క మాటే ఉండేది. పువ్వులు పూస్తే చెట్లకి మనం తెలియని వయసులో పువ్వులు పెట్టుకునేవాళ్ళం కాబట్టి పువ్వులు పూసినప్పుడు దేవుడు బొమ్మ దగ్గర పెట్టేదాన్ని. అలాగే కుమారుని కూడా ఈ సేవకి ఇవ్వాలి అని వచ్చేది. కానీ నేను అనుకోలేదు. ఎందుకో ఈ యొక్క
చిక్కులు చికాకులు ఏ సమస్య పెట్టిందో తెలియదు. పెద్ద పెద్ద కుమారుడు కొరకు ప్రార్థించండి. మీ అందరూ భర్త కొరకు చిన్న బిడ్డ కొరకు కూడా రక్షణ, వాళ్ళ ముగ్గురు కొరకు రక్షణ కొరకు ప్రార్థించండి. అందరూ ఆన్లైన్ ప్రార్థనలు టైటస్ అన్నీ గారు ఉన్నప్పుడు ఆన్లైన్ ప్రార్థనలో మీ ఇంటి సమస్యలు ప్రార్థన చేయడానికి పేపర్ మీద రాసేయండి అని చెప్పేవారు. నాకేం సమస్య ఉందలే, నేను ఎందుకు ఇవ్వాలి అనుకునేదాన్ని. అదే దేవుడు నాకు ఇప్పుడు చెప్తుండు. ఎందుకంటే ఏ సమస్య లేదు, ఈ సమస్య ఇచ్చారు అని దేవుడు చెప్పిండు అన్నమాట. అందుకని నేను అనుకోలేదు దేవుడు ఎంత సమస్య ఇస్తాడని. కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డల కోసం నేను కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేయలేదు, అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఒక్క మాట అనేదాన్ని, యేసయ్య వాళ్ళకి పెద్ద కుమారుడికి భర్తకి సమయం ఎట్టా వస్తుంది నీ సన్నిధికి, భర్తకి పెద్ద కుమారుడికి రక్షణ ఇయ్యాయా, నీ సన్నిధిలోకి వచ్చేటట్టు సహాయం చేయాయా అనేదాన్ని. అంతేగాని ఎక్కువ కన్నీటి ప్రార్థన కానీ ఏకాంత ప్రార్థన కానీ మరి కుటుంబ ప్రార్థన కానీ ఇప్పుడు చేసేదాన్ని కాదు. ఇప్పుడు 6 నెలలు 7 నెలలుగా బిడ్డ కొరకు గంట సేపు ప్రార్థించేదాన్ని, పావు గంట కానీ అర్ధ గంట కానీ ప్రార్థించేదాన్ని. ఎందుకంటే ఒక సమస్య పెడితేనే నన్ను గుర్తు చేసుకుంటారు అని మన గొప్ప దేవుడు, మంచి దేవుడే. ఏ సమస్య ఎందుకు ఇచ్చినా ఆయనకు తెలుసు, తీసివేసే దేవుడు. కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. వాక్యం చూసుకున్నాం. వాక్యం చూసుకున్నందుకు సామెతలు 29:15 చదవండి. సామెతలు వ్యర్థమును గట్టింపును జ్ఞానం కలుగు చేయును. చాలు. అదేం రాబడింది? ఇప్పుడు ఈ మాట ఎందుకు చదివించానంటే మన వాక్య భాగం కాదు, కానీ ఒక శ్రమ వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? శ్రమను బట్టి బాధపడుతుంది. దేవుడు ఎందుకు నాకు శ్రమ ఇచ్చాడు, అన్నీ బాగుంటే మనం ఏం చేయము? ప్రార్థన చేయాలి. ఇప్పుడు అక్క చెప్పింది కదా, నేను ఎప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయలేదు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? వ్యర్థమును గద్దింపును, ఒక దప్పిచ్చాడు కదా, గద్దించాడు. దాని ద్వారా ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం? నా బిడ్డల కొరకు నేను కన్నీరు చాలా, వారి కొరకు నేను ఒక దినము నిర్ణయించాను. ఉపవాసం ఏం చేస్తుంది? ప్రతి శుక్రవారం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాడు. 12 గంటలకి అట్లా వచ్చిందంటే 1:30-2 దాకా మందిరంలో ప్రార్థన చేస్తాడు. అక్కనే నా మనం చేయకూడదు ప్రార్థన. మన ఇంట్లో సమస్యలు లేవు కాబట్టి మనం చేయలేదు కదా, అవునా? లేవు మన ఇంట్లో సమస్యలు, మన ఇంట్లో అన్నీ బాగున్నాయా? దేవుడు ఏది చేసినా మనం మేలు కొరకే చేస్తాడు. ఒక శ్రమ వచ్చిందంటే మనకి దాంట్లో పెద్ద పాఠాన్ని దేవుడు నేర్పిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడి మందిరాన్ని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ శ్రమ రాకమునిపే ఏం చేయాలి? జ్ఞానవంతులు ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానవంతులు ఇల్లు కట్టుకును అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అవి కాలం మునిపే జాగ్రత్త పడాలి. అంటే మన బిడ్డలు లోకంలో కలిసిపోకమునిపే ఏం చేయాలి? వారి కొరకు కన్నీరు కార్చాల. వాళ్ళ లోకంలో కలిసిపోయిన తర్వాత నువ్వు ఎంతో ప్రయాసపడాలి తెలుసా? ఎంతో ప్రయాసపడాలి. అర్థమైంది? చేతులు కాలిన తర్వాత ఎన్నో రోజులు బాధపడాలి మీకు మాట్లాడి. అంటే చేతులు కాలం మునిపే మనం జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానంగా ముందే కట్టుకుంటారు. అంటే బిడలైన వారిని బిడల కొరకు, భర్త కొరకు ఒక దినాన్ని కేటాయించి ఒక
ఉపవాసం ఉండి మన ప్రార్థన. బడలైన వారికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి చూసి కమ్ముకుంటాం. భర్తకు ఏదైనా గాయమైంది చూస్తామా? చూసి కమ్ముకుంటామా? చెప్పండి. ఆ బాధ మనం కూడా అనుభవిస్తాం. భర్త కానీ బిడ్డలకు కానీ ఏదైనా బాధలేకపోతే కుటుంబం అంతటికి బాధే. మరి రక్షణ పడరు, దేవుడి దగ్గరికి వెళ్తారు. మరి రక్షణ మీద వారు అడగలుగుతారు. అప్పుడు నీకు బాధ లేదా? లేదా? మనం కూడా కన్నీరు కార్చేయాలి. ఒకవేళ పనికి వెళ్ళచ్చు, సమయం ఉండకపోవచ్చు, రాత్రి పూట ఏం చేసి ఒక్కరోజు కుటుంబం కొరకు ఒక్కరోజు ఏం చేయాలి? ఉపవాసం ఉంది. ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఏ వాక్యం చూసాం పోయేవారం? మన బిడ్డలైన వారికి ఏం చేయాలంట? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం నిర్లక్ష్యం చేస్తే మన బిడ్డలైన వారు కూడా ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. మన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించకపోతే, మన బైబిల్ చదవకపోతే మన బిడ్డలైన వారికి మనం ఏమి కూడా చెప్పలేదు. అందుకే వాళ్ళకి ఏం చేయాలంట? వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు నడిచినప్పుడు, వాళ్ళు పండుకున్నప్పుడు ఏం బోధించాలంట? దేవుని వాక్యాన్ని బోధించాలా, దేవుని వాక్యం వారికి నేర్పించాలా. నాకు రాదు అని నీవు నేను చెప్పచ్చు. మనకు తెలిసినట్లే వారికి ఏం చేయాలి? చెప్పాలి. ఒకవేళ చదువు రాదు, నేనేం చెప్పాను అక్క, ఏం చేసాను? నీకు వచ్చినది నువ్వు ఏదైతే వింటున్నావో అదే పిల్లలకి ఏం చేయాలి? బోధించాలి, నేర్పించాలి. బాస్క్యం వల్ల చేతి కట్టుకోవాలి. ఏం చేయాలంటే బాస్క్యం వల్లే కట్టుకున్నప్పుడే మనకి ఏ పని చేసినా ఏం కనపడుతుంది? ఆ వాక్యమే కనపడుతుంది. అందుకే మన మందిరాలు ఏటికి పోయి కృష్ణ వాక్యం అంటే బాత్రూంలో వెళ్ళిపోయినా కదా, కిచెన్లో వెళ్ళిపోయినా, ఎప్పుడైనా సాఫ్ మన మందిరాలకు ఎటుపోయినా దేవుని వాక్యం తప్పితే వేరే దేది కూడా కనపడదు. ఎక్కడ ఏ వాక్యం ఉండాలో అక్కడ ఆ వాక్యాన్ని రాసి ఉంచాలి. ఎందుకంటే మనం తప్పిపోకుండా ఉండడానికి మనం నేర్చుకుంటూ మన పిల్లలైన వారికి నేర్పించాలి. వారు దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలా అని మనము చూస్తాం. నేర్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అక్క చెప్పింది కదా, చిన్నప్పటి నుంచి ఒకేలా గారాబంగా పెంచిందేమో కుమారుడు కదా, ఏమనకుండా. కొంతమంది పిల్లల్ని చాలా గారాబం చేస్తారు. ఏ విషయంలో గారాబం చేయాలి? హిందీ విషయంలో గారాబం చేయాలి, ఇంకా బట్టల విషయంలో, ఏదైనా చిన్న చిన్న వాటి విషయంలో ఏం చేయొచ్చు? గారాబం చేయొచ్చు. ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని విషయంలో ఏం చేయకూడదు? గారాబం చేయకూడదు. అందుకే మొదటి పేతురు మనం చదివే భాగాన్ని చదువుతాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఆయన దృష్టికి కనబడినట్లు జాగ్రత్త పడు. ఇక్కడ నిష్కలంకులుగా మన రోజు చదివే భాగమే. మనం ఏం చేస్తున్నామంటే జాగ్రత్త అనే మాట మీద దేవుని వాక్యాన్ని చూస్తాం. కొన్ని వారంలో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో వారికి మనం నేర్పించాలా. అన్నీ నేర్పిస్తాను కానీ ప్రార్థన చేసేది నేర్పించు, బైబిల్ చదివేది నేర్పించు. అన్నీ నేర్పించినప్పుడు పిల్లలు అనే మనం వారి చిన్నపిల్లలు వారికి తెలియదని ఆ మాట చెప్పండి. ఎప్పుడు చెప్తాము చిన్నపిల్లలని? బైబిల్ చదివారా, ప్రార్థన చేశారంటే వాళ్ళకి ఏం తెలుసు? చిన్నపిల్లలు ఏం ప్రార్థన చేశారంటే వాళ్ళకి ఏం తెలుసు? చిన్నపిల్లలు కదా. అక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం వాడతాము? చిన్నపిల్లలు అని వాడతాం.
కొద్దిగా 10 సంవత్సరాలు అనుకోండి, వాళ్ళు మన మాట వింటున్నారే? ఏనరు వాక్యం చదవమంటే చదవరు, మందిరానికి రమ్మంటే రారు. ఎందుకంటే లోకంలో అలవాటు అయిపోతారు. లోకానికి, టీవీకి, ఆటలకి బలమైపోతారు. అలవాటు అయిపోయి వాటి మీదనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆడుకోవడానికి దురోగంతో పాటు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతారు. పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, నిష్కలంకులుగా కనపడాలి. మనం కనపడాలా, మన బిడ్డలైన వారిని ఏం చేయాలంటే ఆ రీతిగా ఉండటానికి సిద్ధపరచాలి. ఆత్మ సంబంధమైన విషయంలో మన పిల్లల్ని ఏం చేయకూడదు, గారాబం చేయకూడదు. మరి ప్రార్థన చేయించాలా, దేవుని వాక్యాన్ని చదివించాలి. మనం అటు గారాబాన్ని పెంచడం ద్వారా వాళ్ళ ద్వారా మనకి ఏమొస్తుంది? ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, వాళ్ళు ఏమైపోతారు? లోకానికి అలవాటు అయిపోతారు. లోకంలో ఫ్రెండ్స్తో పాటు తిరుగుతారు. వాళ్ళ ద్వారా మనకి ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. పలానా అమ్మాయి మంచిది, పలానా అబ్బాయి మంచివాడు అని చెప్తారా? ఏం చెప్తారు? వాళ్ళ ద్వారా మనకు చెడ్డ పేరే వస్తుంది. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలను చూడ వెళ్ళాను. చాలు. ఏం చేస్తుందంట? ఎవరేమా? యాకోబు యొక్క కుమార్తె. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరంట? లేయా కదా. దీనా అని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడదు. దీనా అని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడదు. ఇక్కడ దీనా లేయా కుమార్తె. తల్లిగా తనను అతి గారాబంగా పెంచింది కదా. అందరూ మగపిల్లలే. లేయాకి ఎవరంటే అందరూ మగపిల్లలే. దీనా లాస్ట్. ఈ దీనాన్ని ఏం చేస్తూ వచ్చిందంటే గారాబంగా పెంచుతూ వచ్చింది. తల్లిదండ్రులు యాకోబు ఎలాంటి వాడు? దేవునితోనే పోరాడేవాడు కదా. తల్లిదండ్రులైన వారు ఒకవేళ బోధించవచ్చు, దేవుని వాక్యాన్ని, దేవుని గురించి చెప్పండవచ్చు. ఈ దీన ఏం చేసిందంట? ఏం రాయబడిందంట? దీన ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళను. ఎక్కడికి వెళ్ళిందంట? ఆ దేశానికి, ఆ దేశంలో ఉన్నవాళ్ళు వీరు ఊరు వెలుపులా ఉండేవాడు. గుడారాలు వేసుకొని ఊరు వెలుపులా ఉండవచ్చు. ఈ దీన ఏం చేసిందంటే ఒంటరిగా వెళ్ళింది. ఆ దేశంలో వాళ్ళు ఎట్లా ఉంటారు ఆడపిల్లలు చూద్దాం అనిపోయింది. తను పోయేది అన్నవాళ్ళు కానీ కదా, లేదా అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరిని తీసుకోవాలి. ఏం చేసిందంటే ఒంటరిగా అంటే నాకేం కాదు అనుకున్నాను. అంటే స్వేచ్ఛగా ఏం చేయకూడదు, పిల్లల్ని వదిలిపెట్టకూడదు, స్వేచ్ఛగా వదిలిపెట్టదు. ఇప్పుడు ఏం కోరుకుంటారు? స్వేచ్ఛ. చిన్నపిల్లలు కూడా చేపట్టుకుంటే ఏం చేస్తారు? మన చీదిరించుకొని ఆత్మ సంబంధంగా స్వేచ్ఛ ఎవరి రెక్కల కింద ఉండాలి? దేవుని యొక్క రెక్కల కింద మనము ఉండాలి. మనం స్వేచ్ఛగా వెళ్ళామనుకో ఏం చేస్తుంది? ఎవరు కొంచుకొని బయట సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా ఏం చేస్తున్నాడంట? గుంచుకొని ఎవరు మింగాడు? ఇప్పుడు దీనాన్ని లోకం వైపు లాగేసి. అంటే ఇక్కడ తను స్వేచ్ఛ కోరుకుంటూ వచ్చింది. దీన ఏం కోరుకుందంట? స్వేచ్ఛను కోరుకుంటూ వచ్చింది. కొన్ని తల్లిదండ్రులు బోధించవచ్చు, కానీ తన స్వేచ్ఛగా ద్వారా ఏం చేయబడుతూ వచ్చింది? తను నష్టపోతూ వచ్చింది. పరిశుద్ధమైన కన్యకగా ఉండాల్సింది ఏం చేయబడింది? అపవిత్రము చేయబడింది. తనకైనా
తన కుటుంబానికి కూడా ఏమొచ్చింది? చెడ్డ పేరు వచ్చింది. యాకోబుకి చెడ్డ పేరు వచ్చింది. తన అన్నలు ఇద్దరు ఏం చేయబడ్డారంట? నరహంతకులుగా చేయబడ్డారు. ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి వచ్చాడు. ఎవరిని బట్టి వచ్చింది చెడ్డ పేరు? దీనాన్ని బట్టి చెడ్డ పేరు వచ్చింది. మనం కూడా పిల్లలకి ఏం చేస్తామంటే లోకంలో ఉన్నవన్నీ కూడా నేర్పించేస్తాం. ఒకవేళ నువ్వు ఒకప్పుడు దేవుని ఎరగక మనకు పిల్లల్ని ఇష్టం వచ్చి పెంచవచ్చు. నువ్వు దేవుని ఎరిగిన తర్వాత అదే విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి తెలియదు ఇక్కడ నుంచి జడ కాదవడం, ఈ జడ ఎంత పడుతుందో అంత పొడుగు పూలు కట్టడం, మందిరానికి తీసుకొచ్చినప్పుడు పట్టీలు కట్టడం. మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగుందా? ఆదివారం వాకింగ్ చెప్తుంటారు, పిల్లలు గచ్చి తీసుకొని గలగలగల పరిగెత్తుంటారు. ఎట్లుంటుంది? మనం నిద్రపోయేటప్పుడు గచ్చ శబ్దం వినపడిందంటే ఏమంటారు? ఏదో దయ్యం జరుగుతుందా? గచ్చ శబ్దము వినపడదు అంటారు. మరి మందిరంలో పరిగెత్తి అక్కడ అనిపిస్తుంది. వాళ్ళు పెట్టమంటారా? అమ్మ నాకు ఇప్పుడు పట్టికి పెట్టు, నాకు జడ ఎంత పొడుగు నాకు పొడుగు పూలు పెట్టు, నాకు చేతులు గోలు రంగి అడుగుతారు. చెప్పండి, అడుగుతారు? ఎవరు నేర్పించారు? మరి పెద్ద అయిన తర్వాత నా పిల్లలు నా మాట లేదు, నా పిల్లలు మందిరానికి రాలేదంటే తప్పేవాళ్ళు. జాగ్రత్త. నేను అనుకుంటున్నానేమో పిల్లలు అడగదు. వాళ్ళ గురించి నిన్ను నన్ను దేవుడు లెక్క పెడతారు. అర్థమైంది? ఇప్పుడు నేర్పిస్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ముద్దుగా ఉండి ఫంక్షన్ పోతున్నాం, ఆడిపోతాం, వీడిపోతాం, ఏం చేస్తారు? గజ్జలు వేస్తారు. జడ పొడిగా జడ ఎందుకంటే అనుకుని పువ్వులు పడతారు చేతులకి, కాళ్ళకి. ఇంకేమి అసలు వదిలిపెట్టరు వాళ్ళని. అదే విధంగా పెద్ద అయినప్పుడు ఏం చేస్తారు? అదే దారిలో నడుస్తారు. ఎక్కడ వాళ్ళు దైవం పెంచుతారు? ఎక్కడ దేవుని వాళ్ళు భయభక్తులు నేర్పుతారు? ఇప్పుడు దీని ఏమైపోయింది? చేయదాటి పోయింది. తల్లిదండ్రులు వాళ్ళని తీసుకెళ్ళిందా? ఎంతోమంది అన్నలు ఉన్నారు, మరి వాళ్ళని తీసుకెళ్ళిందా? ఒకవేళ అన్నవాడు పెళ్ళిళ్ళు వెళ్ళించాడు, వదిన వాళ్ళని తీసుకెళ్ళిందా అంటే తనేం కోరుకుంది? స్వేచ్ఛగా. మన కళ్ళ ముందు ఎన్నో పరిస్థితులు జరుగుతాయి, మనం చూస్తాం. చూడలేదా ఆడపిల్లల్ని? మనము పెంచే విధానంలో బిడ్డలేని వారిని పెంచాలి. ఒకవేళ మనం పెంచిన వాళ్ళు అదే విధంగా నడిస్తే ఎవరి తప్పు? వాళ్ళదే తప్పు. మొదట మనం పెంచకపోవడం మనది తప్పు. అర్థమైంది? దీని ఏమైపోయిందంటే దాన్ని ఎలా ఉండాలంట? నిష్కలంకులుగా ఉండాలి. మనము దేవుని ఎరిగిన మనము ఎలా ఉండాలంట? ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా సమస్త విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక్కడ దేన తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయింది, స్వేచ్ఛను కోరుకొని. నీవు నేను కూడా స్వేచ్ఛను కోరుకున్నాను, లేదా దేవుని ఎక్కడికి వెళ్ళలేదు కోరుకుంటున్నాను. దేవుడు ఏది చేయమంటే, ఎక్కడికి వెళ్ళమంటే ఆయన అధికారాన్ని కోరుకుంటున్నాను, లేదా నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు అడిగి పోతాను కదా. నాకు అన్నీ చాలొచ్చు, నాకు అన్నీ తెలుసు అనుకుంటాను. ఏమైపోతా? నష్టపోయిన తర్వాత మనకు అర్థమవుతాడు. నష్టపోయిన తర్వాత దాని గురించి మనకు అర్థం. ఇక్కడ దేనా ఏంటి? నష్టపోయింది. ఇక్కడ తల్లిదండ్రులు వారి వారు కూడా ఏం చేయాలి? తను చిన్నపిల్ల కాదు కదా, తన స్వేచ్ఛను కోరుకొని నష్టపోయినదిగా మనము చూస్తాం. చూడండి, 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం చదవండి తీసుకున్నాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. ఈ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసింది. కానీ చాలు. ఇక్కడ ఏం రాయబడింది? పరిశుద్ధమైన
కన్యకగా ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలని. ఎలా ఉండాలంటే మనం పరిశుద్ధమైన కన్యకగా ఉండాలి. ఎప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనం తీసుకోవడానికి తిరిగి ఏం చేస్తారంటే మరలా లేదంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా కనపడాలంట? పరిశుద్ధమైన కన్యకగా కనపడాలి. క్రీస్తు ప్రధానం చేయబడిన వారుగా కనపడాలి. మన పరిశుద్ధమైన జీవితాన్ని మనము కాపాడాలి. అన్నిలో సాహసం చేస్తే ఏమైపోతామంట? మనం చెడిపోయే వారుగా ఉంటాం. కీర్తన 106:35 వచ్చింది. 106:35 వచ్చింది. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని. సరే, ఇక్కడ ఎవరు నేర్చుకున్నారంట? అన్యజనులతో సాహసం చేసి వారి క్రియలు నేర్చుకుంది. సంఖ్యాకాండం 25:1 చూస్తే ఆ మాట అక్కడ రాయబడింది. సంఖ్యాకాండం 25:1. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చాలు. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు పరిశుద్ధులుగా ఉండవలసిన వారు. ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన కన్యకగా ఉండవలసిన వారు. 106:35 ఏమిటంటే అన్ని జనులతో సాహసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. ఎవరు నేర్చుకున్నారంటే ఇక్కడ రాయబడింది ఇశ్రాయేలు ప్రజలు. ఏం చేశారంట? వారి దేవతలకు బలులు అర్పించిన వాటిని తింటూ వచ్చారు, వాటిని నమస్కరిస్తూ వచ్చారు, వారు పాపము చేస్తూ వచ్చారు. పరిశుద్ధులుగా ఉండవలసిన వారు ఎలా ఉన్నారంట? అపవిత్రులుగా. మనం కూడా ఎవరితో సాహసం చేయకూడదు? ఎవరితో? అన్యులతో చేయకూడదు. అంటే మన లోకంలో ఉండకూడదు, అంతేనా? మరి లోకంలో ఉండేదంతా అన్యులే. మనకు అడవులకు వస్తుంది కదా, మరి మనం అందరితో సాహసం చేయకూడదు, లోకంలో ఉండకూడదని అర్థం ఏంటి? వాళ్ళు చేసినవి మనము చేయకూడదు, వాళ్ళు నడిచినట్టుగా మనము నడవదు. అర్థమైంది? వారు కూర్చున్న చోట మనము కూర్చుండకూడదు. వారు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు వారితో పాటు మనం ఏం చేయకూడదు? అక్కడ ఉండకూడదు. అందుకే కీర్తనలు 18 అవన్నీ కూడా రాయబడవచ్చు. అన్నిటితో సహవాసము చేయాలి. వారి క్రియలు నేర్చుకుని. ఎవరు నేర్చుకున్నారంట? ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడిందంటే ఆ విధంగా మనం నడుచుకోకూడదని రాయబడింది. మనం అన్నిటితో సహవాసం చేసిన ఏం చేయాలి? మనము ప్రత్యేకంగా ఉండాలి. తాంలో ఆకు చూడండి ఎక్కడుంటుంది? తాము పువ్వు ఎక్కడ? నీళ్ళలో ఉంటుంది. ఆ చెట్టు నీళ్ళలో ఉన్నప్పటికీ ఆ ఆకు మీద చుక్క కూడా నీళ్ళు నిలబడతాయి. ఆకు మీద నీళ్ళు పడంగానే నీళ్ళు ఏమైపోతాయి? వెంటనే జారిపడతాయి. అంటే మనం లోకంలో ఉన్న మురికైనా ఏం చేయాలి? వెంటనే దులుపుకోవాలి, వెంటనే కడుక్కోవాలి. యేసు రక్తంలో వెంటనే కడుక్కోవాలి. అంటే అని వదిలేసామనుకో రేపు కొంచెం ఎక్కువ అనుకుంటాం. అర్థమైంది? మన బట్టలు ఏమైపోతే మురికి, మన జీవితం మురికైపోతుంది. అర్థమైంది? మనము అన్యులతో సహవాసము చేయకూడదు. వారి మధ్య మనం ఉన్నప్పుడు మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. వారితో కలిసి ఉన్నా, వారితో పాటు పనికి వెళ్ళినా, వారితో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా, మన ఇంట్లోనే మన కుటుంబంలోనే రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు.
కుటుంబంలో అందరూ రక్షణ పొందిన వాళ్ళు లేరు. మన అన్నదమ్ములు కావచ్చు, మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన అత్తమామలు కావచ్చు, ఎవరైనా సరే మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉంటారు. మరి మధ్యలో మనం వెళ్ళినప్పుడు ఏం చేయకూడదు? వారి పద్ధతులు మనము చేయకూడదు. ఒకసారి మనం చేయలేదనుకో మరొకసారి మనం వాళ్ళు చెప్పరు. అర్థమైంది? ఒకసారి చేసామనుకోండి, వాళ్ళు చెప్పింది ఏదైనా సరే మరలా ఏం చేస్తారు? చెప్తారు. ఒకసారి మనం చేయలేదండి, నేను చేయమని ఖచ్చితంగా చెప్పామనుకోండి, ఇంకోసారి మనం చెప్పాలి. అమ్మ చెప్పినా చేయండి, మనం వాళ్ళకి చెప్పకూడదు అంటారు. అర్థమైంది? మన జీవితాన్ని పరిశుద్ధంగా పరిశుద్ధమైన కన్యకగా ఉండాలి. ఇంకా ఒకటి చూస్తాం చూడండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 2వ వచనం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని చూసుకుని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నట్టు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. చాలు. 13:24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొలియాకును ఎస్రాయేలుకును మధ్యనున్న మహానేదారులో అతని రేపుటకు మొదలుపెట్టెను. ఇక్కడ సంసోను గురించి రావాలి. సంసోను గురించి ముందే దేవుని వాక్యంలో తన తల్లికి చెప్పబడుతూ వచ్చింది. సంసోను ఎలా తను పుట్టిన తర్వాత ఎలా ఉంటాడో, ఎలా ఆడపిల్లలు పెంచాలో ఎదురు చెప్పబడింది, తల్లికి చెప్పబడింది. ఆ పేరు అక్కడ రాబడింది. కానీ మనోహ సంసోను ఆయన పేరు మనోహ. అక్కడ సంసోను పుట్టకమునిపే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే చెప్పబడుతుంది. సంసోను ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, ఆచరించబడిన వాడు, అతని చుట్టూ ఏం చేయకూడదంట, కత్తిరించకూడదు. సంసోను చాలా బలవంతుడు అని రాయబడుతుంది. అయితే తల్లిదండ్రులు వారు ఏం చేసుకొచ్చారంట సంసోన్ని. వారికి పిల్లలు లేదు. సంసోను యొక్క తల్లిదండ్రులు వారికి చాలా కాలం వారికి పిల్లలు లేదు. వయసు జరిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో పుట్టాడని సంసోను. ఎలా పెంచాడంట? గారాబంగా పెంచాడు. పెంచిండొచ్చు, దేవుని గురించి కూడా తల్లిదండ్రుల వారు చెప్పిండొచ్చు. అక్కడ ఏమన్నంటే సంసోను ఫిలిష్తీయులలో కన్యకలను చూచితిని కదా. సంసోను చదవండి 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని. చాలు. ఇక్కడ ఏం చెప్పబడిందంట? ఫిలిష్తీయుల కుమార్తెను ఒకటి నేను చూచితిని అంటే తన ఇష్టానుసారంగా ఏం చేసినాడంట? తన ఇష్టానుసారంగా కోరుకున్నాను. నాకు ఇష్టమైన అమ్మాయిని తెచ్చి చేయను. సంసోను తన ఇష్టానుసారంగా పోవడం వల్ల ఏం పొందాడు? క్షేమమే పొందాడా? నష్టాన్ని చూస్తుంది. తన 2 కళ్ళు కూడా సంసోను చాలా బలవంతుడు. ఏం చేయబడ్డాడు? 2 కళ్ళు కూడా తీసివేయబడుతుంది. ఆ దాగోని గుడిలో తను బంధిస్తూ వచ్చాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. నా జీవితం చేయబడినవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు ఏం చేస్తూ వచ్చాడు? తన ఇష్టానుసారంగా. ఒకవేళ తల్లిదండ్రులు లేని వారు గద్దించారో లేదు మనకే తెలియదు. కానీ అడే రాబడింది తన ఇష్టానుసారంగా చేసుకొచ్చాడు. నష్టపోవచ్చు. నీవు నేను కూడా మన ఇష్టాన్ని కోరుకుంటున్నాను. మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తున్నాను. పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం కాపాడుకోలేని వారుగా
అంటా ఉన్నాడు. పరిశుద్ధమైన కన్యకగా దేవుడు మనం చూసినప్పుడు పరిశుద్ధమైన కన్యకగా కనబడాలి. నిష్కలంకులుగా మనము ఆయన ఎదుట కనబడాలి. ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. రక్షణ వస్త్రం ఏం చేయాలి? కాపాడు. రక్షణ వస్త్రం లేనిది దేవుని ఎదురు మనము వెళ్ళలేము. ఆ రక్షణ వస్త్రం లేని లోపలికి ప్రవేశం నీకు లేదు. ఇలా రక్షింపబడినప్పటికీ పడిపోయాము, జారిపోయాము, ఎక్కడైనా అపవిత్రపరచబడ్డాము, లోకంతో స్నేహం చేసి మనం ఎక్కడ తప్పిపోయాము, ఏం చేస్తాం? ఆకర్షణకు గుర్తు చేసి లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలు. ఇక్కడ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట? లోక నేత్రాశయు, లోకంలో ఉన్నదంతా కూడా ఎలా ఉంటుందంట? మనం ఏం చేస్తుందంటే నష్టపరిచేదిగా. ఎవరు నిరంతరం తీర్చేవాళ్ళంటే లోకం దాని ఆశయం గతించుకోను, కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఇక్కడ ఒక మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం ఎత్తకు మధ్య చూడండి. 11వ అధ్యాయం 34 వచ్చింది. ఇస్మాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. 37 వచ్చింది. మరియు ఆమె నా కొరకు చేయవలసినదే ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్మమును గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా. చాలు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే యెఫ్త కుమార్తె ఏం చేస్తూ వచ్చింది? తన యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చింది. దేవుడి కొరకు ఏం చేస్తూ వచ్చిందంటే సమర్పించుకుంటూ వచ్చింది. తన తండ్రి మాటకు ఏం చేస్తూ వచ్చిందంటే విధేయత చూపించింది. మనం కూడా ఎంత మార్చబడే తండ్రి అయిన దేవునికి మనలను అప్పగించుకోవాలి. మన యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా రక్షింపబడిన మనం, మన రక్షణ జీవితంలో రక్షింపబడిన మనం మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాలి. మార్చబడి మన జీవితంలో లోకంలో ఉన్నప్పటికీ వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అలవాటు మనం నేర్చుకోవాలి. మన పిల్లలైన వాటిని కూడా జాగ్రత్తగా వారికి మనం బోధించాలి. దేవుని వారు కూర్చున్నప్పుడు ఎవరు బిడ్డలైనప్పటికీ వారు ప్రార్థన చేసేది, బైబిల్ చదివేది వారికి మనం నేర్పించాలి. ధైర్యంగా వారిని తెచ్చాలి. మరి పెద్దవారైనప్పుడు ఒకవేళ తొలగిపోయినా, వారు జారిపోయినా, వారు పడిపోయినా దేవుడు ఏం చేశాడు? తిరిగి వారిని మొదట మనం వారికి నేర్పించాల్సిన వాటిని నేర్పించాలి. నువ్వు నేర్పించలేదనుకో, వారు తప్పిపోయారు, వారు పడిపోయారు, దేవుడు నేను లెక్క అడుగుతాడు. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తుంది. మోకరించండి. వారకుడికి కొరకు, క్రిస్మస్ కొరకు, కొత్త సంవత్సరం కొరకు, నూతన సంవత్సరం కొరకు, నూతన వాగ్దానాల కొరకు దేవుడు వ్యక్తిగతంగా కుటుంబంలో సిద్ధపరచడానికి ప్రార్థన చేస్తుంది.